ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఈ లోకంలో మన గురించి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఈ లోకానికి దేవుడు మనల్ని పుట్టించినది మొదలుకొని మనకు కావలసినటువంటి ప్రతి విధమైనటువంటి దానిని దేవుడు ఈ లోకంలోనే అన్ని ఏర్పాట్లు చేసి మానవులందరూ దేవుని దగ్గరకు రావాలి అని దేవుడు ఆశపడ్డాడు. మనిషి ఈరోజు దేవుని కొరకే బ్రతకాలి, దేవుని కొరకే జీవించాలి, దేవుని కొరకే పని చేయాలి, దేవుని సేవలో మరణించాలి. కానీ ఈరోజు మనుషులు దేని కొరకు ఆలోచిస్తున్నారు, దేని గురించి ప్రయాసపడుతున్నారు అని మనం ఆలోచిస్తే కోటి విద్యలు కూటు కోసం. మనిషి బ్రతకడం కోసమే ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్నాడు. ఈ మనిషి ఈరోజు పడుతున్నటువంటి ఈ ప్రయాసం దీని గురించి సొలొమోను, మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఏమని చెప్పారో ఒకసారి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను. సొలొమోను గారు అంటున్నారు, నేను పడినటువంటి ప్రయాసం, నేను భూమి మీద దేనికోసమైతే ప్రయాసపడ్డానో దానివల్ల నాకు లాభం ఏంటి అంటే, ఈరోజు మనిషి సూర్యుని క్రింద అనగా ఈ భూమి మీద మానవుడు ప్రయాసపడుతున్నాడు. ఈ ప్రయాసం వల్ల మనిషికి లాభం ఏంటి అని ఆలోచిస్తే, లోకంలో మనిషి మాత్రం నేను ప్రయాసపడుతున్నాను కనుక డబ్బు వస్తుంది, నేను ప్రయాసపడుతున్నాను కనుక, నేను వ్యాపారం చేస్తున్నాను కనుక, నేను కష్టపడుతున్నాను కనుక నేను ఎంతైనా సంపాదించవచ్చు అని మనిషి అనుకుంటున్నాడు. కానీ సూర్యుని క్రింద మనుషులు ప్రయాసపడుతున్నారు. ఈ ప్రయాసం వలన మనిషికి లాభం ఏంటి? లాభం ఏంటి అంటే ఏ లాభం లేదండి మనిషికి. మనిషి ఈరోజు సంపాదించిన ఈ సంపాదన మనిషి చనిపోకుండా మనిషిని కాపాడగలదా అని మనం ఆలోచిస్తే, ఏ మనిషి అతడు సంపాదించినటువంటి సంపాదనతో తన ప్రాణాన్ని దక్కించుకొనలేడు, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఈరోజు ఎవరిని అడగనివ్వండి, ఈ ప్రపంచంలో ఎవరైనా ఎందుకు ప్రయాసపడుతున్నారు అంటే, ఈ లోకంలో ఏదో సుఖపడిపోవాలి, డబ్బు బాగా సంపాదించేయాలి, బంగారం బాగా సంపాదించేయాలి, ఈ లోకంలో ఎకరాలు సంపాదించాలి అనుకుంటున్నాడు. కానీ మనిషి ప్రయాసమంతా ఒకడు గాలికి ప్రయాసపడినట్టే అన్నాడు. అంటే లోకంలో మనిషి తన కోసం ప్రయాసపడితే అదంతా
వేస్ట్. మరి దేని కొరకు ప్రయాసపడాలి అని మనం బైబిల్ని అడిగితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చూద్దామండి. కాగా నా ప్రియ సహోదరులారా, 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి అన్నాడు. అంటే సూర్యుని క్రింద మనిషి ప్రయాసపడితే అది వ్యర్థం. సూర్యుని క్రింద మనిషి ఎంత ప్రయాసపడినా ఈ ప్రయాసం అంతా వేస్ట్ అన్నట్టండి. కానీ మనిషి ప్రయాసం ఒకవేళ పడితే ఎక్కడ పడాలి అని బైబిల్లో రాయబడిందంటే, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. దేవుని కోసం ప్రయాసపడితే అది వ్యర్థం కాదు. దేవుని కోసం ప్రయాసపడాలి. లోకంలో మనిషి ప్రయాసపడితే అది వేస్ట్, అది వ్యర్థం. లోకంలో ప్రయాసపడితే వ్యర్థం, ప్రభువునందు ప్రయాసపడితే వ్యర్థం కాదట. చూడండి ఏమనుందో. మరి ఈరోజు క్రైస్తవులు ఎలా ప్రయాసపడుతున్నారు చెప్పండి? క్రైస్తవులు ప్రభువునందు ప్రయాసపడుతున్నారా? ప్రతిరోజు ఏమైనా సేవకు వెళ్ళిపోతున్నారా? ప్రతి వారం, ప్రతి నెల ఏదైనా సువార్తకు వెళుతున్నారా? దేవుని కోసం ఏవైనా ప్రాంతాలు తిరుగుతున్నారా? పిల్లల్ని, భార్యని విడిచిపెట్టి ఎవరు ప్రయాసపడుతున్నారు? ఈరోజు మనుష్యులు ప్రయాసపడుతున్నదంతా కూడా వారి నోటి కోసమే. మనిషి ప్రయాసపడుతున్నటువంటి ప్రతిదీ కూడా మనిషి వేస్ట్ చేసేసుకుంటున్నాడు. వేస్ట్ చేసుకుంటున్నాడండి. ఈరోజు లోకంలో మనిషి ఉదయాన్నే లేచి వెళ్ళిపోతున్నాడు. ఉదయాన్నే వెళ్ళిపోతాడు, సాయంత్రం వస్తాడు. మళ్ళీ ఉదయాన్నే వెళ్ళిపోతాడు, సాయంత్రం వస్తాడు. ఉదయం వెళ్ళిపోతాడు, సాయంత్రం వస్తాడు. కూలివాడు అదే పని, ఓ డ్రైవర్ అదే పని, ఒక ఉద్యోగస్తుడు అదే పని. అంటే దేవుడు ఇచ్చినటువంటి కాలం మనిషి ఏమైపోతున్నాడంటే ప్రయాసం కోసమే, కష్టం కోసమే, డబ్బు కోసమే, బ్రతకడం కోసం ప్రయాసపడిపోతున్నాడు. మనిషి ఒకవేళ లోకం కోసమే ప్రయాసపడితే అది గాలికి ప్రయాసపడినట్టే. సూర్యుని కింద మనిషి పడుతున్న ప్రయాసం అంతా వ్యర్థం, వేస్ట్ అండి. ఈ సంగతి అసలు క్రైస్తవులకు ఇప్పటికీ తెలియలేదు. అందుకే దేవుడి దగ్గర రారు, దేవుని పని చేయరు, దేవునికి ఇవ్వరు, దేవుని సేవకు వెళ్ళరు, దేవుని కార్యక్రమాలలో ఉండరు. ఈరోజు ప్రపంచం అంతా ఎందులో ప్రయాసపడుతున్నారు చెప్పండి? దేవుని కంటే ఎక్కువగా లోకం కోసమే మనిషి ప్రయాసపడుతున్నాడు. అందుకే ఆ రోజు సొలొమోను అయితే అన్నారు, సూర్యుని కింద మనిషి పడుతున్నటువంటి ప్రయాసం వ్యర్థం అని అన్నాడు. కానీ అది వ్యర్థం కాకుండా ఉండాలి అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పారు. ఏమని? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండిరి. ప్రభు కార్యాభివృద్ధి యందు, ప్రభు కార్యాలు, దేవుని కార్యాలయందు మీరు ప్రయాసపడండి. దేవుని కోసం మీరు కార్యాలు చేయండి. లోకంలో కార్యకర్తలుగా ఉన్నారు ప్రపంచంలో ఎంతోమంది. నేను దేనికో ఒక కార్యకర్తనైపోవాలని లోకంలో కార్యాలకు కర్తలవుతున్నారే తప్ప దేవుని కార్యాలలో ఎంతమంది ఉంటున్నారో ఆలోచించండి. ఈరోజు దేవుని కార్యాల్లో ఉన్నారా? దేవుని కోసం ప్రయాసపడుతున్నారా?
ప్రభునందు ఒకవేళ ప్రయాసపడితే మీ ప్రయాసం వ్యర్థం కాదట. ఎందుకంటే ఈ విషయం తెలుసుకున్నటువంటి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏం చేశారో ఒకసారి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. అవును నిజమైన సహకారి. ఫిలిప్పీ 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. అవును నిజమైన సహకారి. అవును నిజమైన సహకారి. ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. చూడండి, ప్రభువునందు ప్రయాసం. ఆ స్త్రీలు ఏం చేసేవారట? ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చెయ్యి. అంటే ఎవరైనా ఒకవేళ సహాయం అంటూ అందిస్తే సువార్త పనిలో ప్రయాసపడినటువంటి వారికి సహాయం అందించాలి. లోకంలో ఏదో మనుషులకు ఏదో చెయ్యాలని నువ్వు అనుకుంటే అది సూర్యుని కింద పడుతున్నటువంటి ప్రయాసం, అది వ్యర్థం. పేదవాడు అని లోకంలో ఉన్నటువంటి మనిషి కోసం మనం అన్నం ఇచ్చిన, బట్టలు ఇచ్చిన, డబ్బు ఇచ్చిన, ఇది ప్రభువునందు ప్రయాసం కాదు. ఇది లోకంలో మనిషి మీద జాలిపడి మనిషి చేసే త్యాగం, మనిషి కోసం చేస్తున్నటువంటి అతని కష్టం, ప్రయాసం అతనికిస్తున్నాడు. కానీ పౌలు గారు అంటున్నారు, మీరు క్లెమెంతుతోనూ ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు, ఆ ప్రయాసపడిన వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ప్రభువునందు ప్రయాసపడితే జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటాయి. ప్రభువునందు ప్రయాసపడితే అది వ్యర్థం కాదట. దేవుని కోసం మీరు ఒకవేళ ప్రయాసపడితే అది వేస్ట్ అయిపోదు. దేవుని గురించి ఎంతమంది ప్రయాసపడతారు? ప్రతి సంవత్సరం సెమినార్ జరుగుతుంది. ఆ సంవత్సరంలో ఆ 5 రోజులు, ఆ 7 రోజులు నిజంగా సంఘంలో ఎంతోమంది స్త్రీలు, ఎంతోమంది పురుషులు, ఎంతోమంది పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, వీళ్ళందరూ నిద్రలు మానేసి పగలు రాత్రి, మరి అక్కడ చలిలో దోమలున్నా, భోజనం సరిగ్గా లేకపోయినా ఆ 7 రోజులు, 8 రోజులు, 10 రోజులు ప్రయాసపడుతున్నారు. చూడండి, ఈ ప్రయాసం ఎవరైతే పడతారో అది ప్రభువునందు వ్యర్థం కాదు. ఎందుకంటే ప్రయాసపడినటువంటి వారి పేర్లే జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటాయి. అంటే మనిషి దేవుని కొరకు ప్రయాసపడాలి, మనిషి దేవుని కార్యాలలో ఉండాలి, మనిషి దేవుని కోసం ఎన్నో త్యాగాలు చేయాలి, మనిషి దేవుని కోసం ఎన్నో ప్రయాణాలు చేయాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఎన్నో మీటింగ్స్కి వెళ్తున్నాం. ఒక ఊరు తర్వాత మరొక ఊరు, మరొక ఊరు తర్వాత మరొక ఊరు. కొన్ని ఊర్లోనైతే అసలు భోజనాలు బాగో, కొన్ని ఊర్లోనైతే లాడ్జెస్ బాగో, కొన్ని ప్రాంతాల్లోనే అసలు పరిస్థితి బాగులేదు. కానీ ఎవరైతే ప్రభువునందు ప్రయాసపడతారో ఈ ప్రయాసం వ్యర్థం కాదటండి. అంటే మనిషి అలసిపోవాలనుకుంటే, మనిషి ప్రయాసపడాలనుకుంటే, మనిషి తన శరీరాన్ని నలగగొట్టాలనుకుంటే అది ఒక్క ప్రభు పనిలోని మాత్రమే అది ఉపయోగిస్తే ఖచ్చితంగా అతడు పడినటువంటి ప్రయాసం వ్యర్థం కాదు. ఎందుకంటే ఖచ్చితంగా నీకు జీతం ఉంటుంది, నీ పేరు జీవగ్రంథమందు రాయబడి ఉంటుంది. నీ గురించి దేవుడు, నీవు ప్రయాస పడినందుకు ప్రభువునందు ప్రయాసం, అది నువ్వు ఒక రాట పాడుతావో, లేకపోతే భోజనం వండుతావో, లేకపోతే భోజనాలు వడ్డిస్తావో, లేకపోతే చిపురుతో తుడుస్తావో, నువ్వేం పని చేయి, చిన్న పని, నువ్వు లోకంలో ఎంత కష్టపడి సంపాదించిన ఆ డబ్బైనా నీకు ఉపయోగపడదు. కానీ నువ్వు ఒకవేళ ప్రభువునందు ప్రయాసపడితే ఖచ్చితంగా నీకు అది వ్యర్థమైపోదు.
దేవుని కోసం నిజంగా నువ్వు ఒకవేళ కష్టపడితే, నువ్వు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు దేవుడు. దేవుని కోసం నువ్వు ప్రయాసపడితే అది ఖచ్చితంగా దేవుడు గుర్తు చేసుకుంటాడు. ఎందుకంటే నువ్వు ప్రభువునందు ప్రయాసపడ్డావు కదా, అది దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అలా జ్ఞాపకం చేసుకొని ఏమంటున్నాడట, నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయండి. అంటే దేవుని కోసం ఎవరైతే ప్రయాసపడతారో వారికి సహాయం, అది విదేశాల నుండి కావచ్చు, స్వదేశం నుండి కావచ్చు, ఏదో ఒక రూపంలో నీకు సహాయం అందిపోద్ది. కారణం, దేవుని కొరకు ఎవరైతే ప్రయాసపడతారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తానంటున్నాడండి. లోకంలో మనిషి ప్రయాసపడతాడా? సొలొమోను అనేసాడు, నేను సూర్యుని కింద జరిగినటువంటి ప్రతీది చూశాను, మనుషులు పడుపాట్లు ఇవన్నీ వ్యర్థం, గాలికై ప్రయాసపడినట్టే కనిపిస్తుంది. ఎందుకు ఈ మనిషి లోకం కోసం ప్రయాసపడుతున్నాడు? ఎంతోమంది అండి, డబ్బు డబ్బు డబ్బు, ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, సంపాదన సంపాదన సంపాదన, 24 గంటలు ప్రతి నెల ప్రతి సంవత్సరం లోకం కోసం ప్రయాసం. అతనికి ఉన్నటువంటి ఆయుష్కాలం, అతనికి ఉన్న శరీరం, అతనికి ఉన్నటువంటి ప్రతిదీ కూడా నిజంగా లోకం కోసమే ఖర్చు చేస్తున్నాడు. కానీ దేవుని కోసం ఎవరు ఖర్చు చేస్తున్నారు చెప్పండి? దేవుని కోసం నిజంగా ఒకవేళ నువ్వు ప్రయాసపడితే దేవుడు అది ఖచ్చితంగా లెక్కిస్తాడు. ఎందుకంటే మనిషి దేవుని కార్యాభివృద్ధి యందు ఉండాలి, దేవుని కార్యాలు చేయాలి. అందుకే ఇందాక చదువుకున్నాం, 1 కొరింథీ 15:58, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, ప్రభువునందైతే వ్యర్థం కాదది, అలా మీరు తెలుసుకొని మీరు స్థిరంగా ఉండండి, కదలని వారుగా ఉండండి, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండి. ప్రభు కార్యాభివృద్ధి అని అన్నాడు. అంటే ప్రభు కార్యం చేయాలి. నువ్వెక్కడ ప్రయాసపడాలి? కార్యాలలో ప్రయాసపడాలి. ఏం ప్రయాసపడుతున్నావు చెప్పు? నువ్వు దేవుని కార్యాల విషయంలో ఆలోచిస్తున్నావా? ఈరోజు ప్రపంచమంతా దేవుని కార్యాలలో లేదు. ప్రపంచ క్రైస్తవులను ఎవరినైనా అడగండి, ఏ కార్యాల్లో ఉన్నారో తెలుసా? దేని గురించి ఆలోచిస్తున్నారో తెలుసా? ఏ పనుల్లో ఉన్నారో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 2:21, ఫిలిప్పీ పత్రిక 2:21 చూడండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. ప్రభు కార్యాభివృద్ధి యందు మీరు ఉండాలి, దేవుని కార్యాలు చేయాలి. ఎవరు కార్యాలు చేస్తున్నారు? ఈరోజు క్రైస్తవుడు కార్యాలు చేస్తున్నాడా? ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తున్నారు చెప్పండి? మనిషి చేయవలసినటువంటిది దేవుని కొరకు ప్రయాసం. అంటే ఏదో ఆదివారమును వచ్చేసి కూర్చొని గుడిలోని ఏం ప్రయాస పడిపోయారు చెప్పండి? మీలో ఎవరైనా సండే వచ్చిన వాళ్ళు ఎక్కువ. 3 ఫ్లోర్లు ఎప్పుడు సండే ఫుల్, సాటర్డే ఉండదు, సండే ఈవినింగ్ ఉండదు, కానీ సండే మార్నింగ్ మాత్రం హౌస్ఫుల్. ఎందుకు హౌస్ఫుల్ అయిపోయింది? పోనీ ఏం చేశారు మీరు అని అంటే, వచ్చినప్పుడు ఏమైనా పోనీ మీరు చాలా దూరం నుండి నడుచుకొని వచ్చారా? లేదు. ఎలా వచ్చారు? అయితే ఆటో, లేకపోతే బస్సు, లేకపోతే కారు, లేకపోతే మోటార్ సైకిల్. ఇంకా తిరిగేలేదు, ఇంకా ప్రయాసపడలేదు. తర్వాత ఏం చేశారు? అవసరమైతే 4వ ఫ్లోర్లు మెట్లు ఎక్కారు. కొంతమంది 2వ ఫ్లోర్లోకి వెళ్ళిపోయారండి. ఇంకా దేవుని స్తోత్రం, ఇంకా ఆయాసమే లేదు. ఆ తర్వాత ఏం చేశారు చెప్పండి? ఫ్యాన్ ఎక్కడ ఉందో చూసుకున్నారు, అందులో చలికాలం అసలు ఒక పెట్టదు. ఆ తర్వాత తెర మీద బొమ్మ, ఆ తర్వాత ప్రసంగం, ఆ తర్వాత మీరేమైనా పాట పాడారా? పాట కూడా సరిగా ఉండదు. పాట కూడా మన సంఘంలో గట్టిగా పాడరండి. మిగిలిన చర్చిల్లో బాగా పాడతారు, కానీ మన సంఘంలో ఏంటంటే వాల్యూమ్ వాళ్ళే తగ్గించుకొని వస్తారు, తగ్గించుకొని మెల్లిగా పాడతారు. ఎందుకంటే ప్రయాస పాడకూడదు కదా. మరి గట్టిగా పాడేస్తే దేవుడు మార్కులు వేసేస్తాడని మెల్లిగా పాడతారు అంతే.
ఏం చేశారు చెప్పు? ఆదివారం అంతా ఏం చేశారు చెప్పండి? మీరు ఏం చేశారో ఈరోజు యావత్తు ప్రపంచం అదే చేస్తుందండి. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారు చెప్పండి? మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏమన్నారో చూడండి ఒకసారి. ప్రభువా ప్రభువా నేను పిలుచు ప్రతి వాడును, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. యేసుక్రీస్తు వారు చెప్పేశారు. ప్రభువా ప్రభువా అని నువ్వు పిలుస్తున్నావా? ప్రభువా ప్రభువా అనడంలో ఏం ప్రయాసం చెప్పు? ఏంటి ప్రభువా ప్రభువా అనే పదాలలో ఏమైనా ప్రయాసం ఉంటుందో చెప్పండి? ఇంకో మాట చెప్పాలా? ఈరోజు ప్రతి సంఘంలో చూడండి, స్తుతి 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 స్తుతి, పెద్ద ప్రయాసమే ఉండదు. హల్లెలూయా 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 హల్లెలూయా, అది కూడా ప్రయాసమే ఉండదు. ప్రభువా 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 ప్రభువా, అది ప్రయాసమే ఉండదు. కోటి స్తోత్రాలు తిరిగేలేదు ఇంకా, అంతే కదండి. కోటి స్తోత్రాలు, స్తోత్రం 1, స్తోత్రం 2, స్తోత్రం 3, స్తోత్రం 4, స్తోత్రం 100, స్తోత్రం 1000, స్తోత్రం కోటి అంటే అయ్యో బాబో ప్రయాసం. ఇంకా ఆ స్తోత్రం కూడా ఎలా ఉంటుందంటే ఏదో ఒక్క మాటలో చెప్పి పడేస్తున్నారు అంతే. అంటే దేవుడే యేసుప్రభు లెక్క పెట్టుకోవాలి, లేకపోతే దేవుడు లెక్క పెట్టుకోవాలి. స్తోత్రం ఒకటేనా అక్కడ పరలోకంలో, లేకపోతే దేవదూతల చేత లెక్కించాలా? ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభువా ప్రభువా అని మీరు పిలుస్తున్నారు కదా మీరు, అది ప్రయాసం కాదు. అది ప్రభువునందు ప్రయాసం కాదు. అది ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. ప్రభువా ప్రభు అంటే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు చెప్పేశాడు ఆయన. మీరు పరలోకానికి వెళ్ళరు, 100% గ్యారంటీ, అంతే కదండి. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. మరి ఏం చేయాలి? ప్రభువునందు ప్రయాసపడాలి. ప్రభువునందు ప్రయాసపడాలంటే ఏం చేయాలి? కిందని రాశాడు ఆయన. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయు వాడే ప్రవేశించును చెప్పేస్తున్నాడు ఆయన. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. మరి ఎవరు ప్రవేశిస్తారు? పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అన్నాడు. అంటే పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం అంటే పరలోకంలో తండ్రి ఉన్నాడట. నన్ను ప్రభువా ప్రభు అని పిలకండి. అందరూ కాదండి, అందరూ ఇదే కదండి. మై డియర్ జీసస్, యేసు. ఈరోజు ఎవరి ప్రార్థన చూడండి యేసే, ఎవరిని చూడండి యేసు 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 ప్రభువా ప్రభువా ప్రభువా. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు? నన్ను ఎందుకు పిలుస్తున్నారు మీరు? నన్ను ఎందుకు పిలుస్తున్నారు మీరు? నేను చెప్పు మాటల ప్రకారం చేయండి. మరి ఏం చేయాలి? ప్రభువా ప్రభువా అని పిలిస్తే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము. పరలోకమందున్నటువంటి నా తండ్రి ఉన్నాడు, ఆ తండ్రికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్త ప్రకారము, అదే ప్రకారంగా మీరు అలాగే చేయాలి అని అన్నాడు. మరి తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్త ప్రకారం చేయడం ఏంటని ఈరోజు ఏ క్రైస్తవులు ఈ వాక్యాన్ని ఆలోచించగలిగారు చెప్పండి? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము. ఏటి పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము అంటే తండ్రి అయిన దేవుడు ఏదో అనుకున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఈ విధంగా చేస్తేనే మీరు పరలోకానికి వస్తారో మీకు నేను అనుమతిస్తానని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనములు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకంటే దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము. దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము నువ్వు కూడా నీ కార్యములను ముగించి విశ్రమించాలి. చూడండి, నీవు రాశాడు. దేవుడు తన కార్యం ముగించి
విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా పరలోకానికి వెళ్ళాలనుకునే ప్రతివాడు కూడా తన కార్యములను ముగించి తన కార్యములను ముగించి విశ్రమించును. తమ కార్యములను ముగించి విశ్రమించును. ఆయన తన కార్యములను ముగించి విశ్రమించాడు. దేవుడు కార్యాలు చేశాడు. నిన్ను కూడా ఏం చేయమంటున్నాడు? నిన్ను కూడా ఏం చేయమని చెప్పాడు? దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారము, నా తండ్రి చిత్త ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో పరలోకములో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. తన కార్యములను ముగించాలి అంటే ఆదివారమున ప్రభువా ప్రభు అని పిలిచేవాడు కాదు. ఆదివారమును స్తుతి హల్లెలూయా హల్లెలూయా అనేవాడు కాదట. ఏం చేయాలి? కార్యములను ముగించాలి. కార్యాలు ఎవరు ముగిస్తున్నారు? కార్యాలు ఎవరు చేయాలనుకుంటున్నారు? ఒకటే, వస్తారు, ఏదో పాట పాడతారు, ప్రార్థనలు ఆమెన్ అంటారు, అవసరమైతే మీరు ప్రార్థన నేర్చుకున్నారు, ఈ రెండు చేశారు. కానీ కార్యాలు ఏం చేశారు? ఈరోజు క్రైస్తవులు కార్యాలు చేస్తున్నారా? ఏ కుటుంబములో ఉన్నటువంటి ఎవరైనా బాప్తిసం పొందినటువంటి వారు ఎవరెవరు ఏ కార్యాలు చేశారు? దేవుడు అంటున్నాడు, నేను కార్యాలు ముగించి విశ్రమించిన ప్రకారము నేను కార్యాలు చేసి ముగించాను. నువ్వు కూడా ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా. ఆయన యొక్క విశ్రాంతిలో తండ్రి అయినటువంటి దేవుడు విశ్రాంతికి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. 6 రోజులు కార్యాలు చేశాడు, 7వ రోజు విశ్రమించాడు. భూమి మీద దేవుడు కార్యాలు చేశాడు. నీలాగా మాటలు చెప్పలేదు. నీలాగా ఏదో 2 మాటలే. ప్రభువా ప్రభు, నీకు 2 మాటలు వచ్చంతే. ఆ ప్రభువా ప్రభువులను కూడా బువ్వ ఉండాలా, లేకపోతే నీకు కుదరదు. అంతే కదండి. తిండే ఎక్కడున్నా, ప్రార్థించితే తిండి, స్తుతిస్తే తిండి, ఏమన్నా చూడండి తిండే. ఎందుకంటే నీ కార్యాలు ఎక్కడుంటాయి? నువ్వెక్కడ కనిపిస్తావు? దేవుని కార్యాలు కనిపించవు. శుభకార్యాలు నీవి. శుభకార్యం, శవకార్యం, పెద్ద మనిషి కార్యం, పిల్ల పుట్టిన కార్యం, గుండు గీసిన కార్యం, ద్వారబంధం పెట్టిన కార్యం, ఇల్లులు కట్టిన కార్యం. చూడండి ఈరోజు క్రైస్తవులు ఎక్కడ కనిపిస్తారు చెప్పండి? నిజంగా చెప్పండి, గుండు మీద చేసుకొని. ఇక్కడ ఈ ఫ్లోర్స్లో కూర్చున్నటువంటి మీరందరూ, ఏమండి నేను ఇంతవరకు ఒక్క కార్యానికి అటెండ్ కాలేదండి లోకంలో అని ఒక్క మాట చెప్పండి. ఇంట్లో ఎన్నో పెళ్ళిళ్ళు జరిగిపో ఉంటాయి ఇప్పటికే. అంటే అందరి కార్యాలను చేసావు. పెద్ద పిల్ల, రెండో పిల్ల, మూడో పిల్ల, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, ఆ తర్వాత వాళ్ళ మనవడుకు మళ్ళీ మనవడు. ఓరి నాయనో, ఇన్ని కార్యాలే. పుట్టినప్పటి నుండి ఇంతవరకు, బాప్తిసం పొందినప్పటి నుండి ఇంతవరకు ఎన్ని కార్యాలలో పాల్గొని వచ్చుంటారు చెప్పండి క్రైస్తవులు? ఎన్ని కార్యాలు? ప్రతి పెళ్ళి, ఎక్కడైనా పెళ్ళి కార్డు ఇచ్చామంటే అంతేనండి బాబు. కరపత్రం ఇచ్చి మీటింగ్కి రమ్మన్నారు రారు. కానీ ఆ దిక్కుమాలని ఏ కార్యక్రమం అవ్వండి, భోజనం అని బ్రాకెట్లో పడిందా బయలుదేరిపోతావు నువ్వు. ఎందుకంటే మరి నీకు కార్యాలు కావాలా? ఎందుకంటే ఆ కార్యాల్లో నీకు సరైనటువంటి ఉంటాయి. అందుకే దేవుడు అన్నాడు, భూమి మీద ఇన్ని కార్యక్రమాలు చేసే మీరు, అన్ని కార్యాలలో పాల్గొనే మీరు నా దగ్గరకు వచ్చి ప్రవ్వ అని పిలిచేసి పరలోకానికి వచ్చేద్దాం అనుకుంటున్నారా మీరు? మీకేమనో ప్రవ్వ అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. నా తండ్రి ఏం చేశాడు? నా తండ్రి ఎలా చేశాడు? కార్యాలు చేసి చూపించి వెళ్ళాడు. వెలుగు కమ్మని పలికాడు. ఆకాశము, మహా ఆకాశాన్ని చేశాడు. 3వ దినాన్ని భూమిని చేశాడు. 4వ దినాన్ని మరి ఎన్నో వృక్షాలు, పళ్ళు, కాయలు, ఎన్ని ఆకుకూరలు, ఎన్ని కాయగూరలు, ఎన్ని పెద్ద పెద్ద చెట్లు, మహావృక్షాలు, తినడానికి, అనుభవించడానికి, రోగాలకు,
నీడ కోసం, నువ్వు వదిలేసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ విడిచిపెట్టడానికి కోసం ఎన్ని వృక్షాలు ఆయన చేశాడు. ఈ వృక్షాలన్నిటి గురించి నిజంగా ఎన్నిసార్లు దేవుడు అది పలుకుంటాడు ఒకసారి మీరు ఆలోచించండి. ఎన్ని వృక్షాలు ఉన్నాయో ఆ వృక్షాలు ఒకేసారి కలుగుగాక అని అనలేదు ఆయన. సృష్టి పుట్టుగాక అని అనలేదు దేవుడు. 6 దినాలు, మొదటి దినం, రెండవ దినం, మూడవ దినం, నాలుగవ దినం, ఐదవ దినం, 6 రోజులు కార్యాలు చేశాడు. నువ్వు అరగంట సేపు ప్రభువా కూడా అని అనలేవు. 6 దినాలు కార్యాలు చేశాడు. ఈ ప్రకృతిని కలిగించటంలో దేవుడు ఏం చేశాడు? ఎన్ని చెట్లున్నాయో ఆ ప్రతి చెట్టుని పిలిచాడండి, ప్రతి మొక్కని పిలిచాడండి, మీరు పెట్టుకున్న ప్రతి పువ్వును పిలిచాడండి ఆయన. మల్లి పువ్వు కలుగుగాక, గులాబీ పువ్వు కలుగుగాక, చామంతి పువ్వు కలుగుగాక, బంతి పువ్వు కలుగుగాక, సంపంగి పువ్వు కలుగుగాక, సన్నజాజులు కలుగుగాక. ఇవన్నీ ఎన్నిసార్లు ఆయన అని ఉంటాడు చెప్పండి. నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి చెట్టు, ప్రతి పువ్వు, ప్రతి కాయని పిలిచి 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 పలికి 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 సూర్యుడు కలుగుగాక, చంద్రుడు కలుగుగాక, నక్షత్రములు కలుగుగాక అని పలికి, ఆ తర్వాత జంతువులు కలుగుగాక అని పలికి, పులి కలుగుగాక, సింహం కలుగుగాక, ఏనుగు కలుగుగాక, నక్క కలుగుగాక, మేక కలుగుగాక, ఎన్ని జంతువులండి, పక్షి కలుగుగాక, కోడిపో కలుగుగాక, పావురం కలుగుగాక, కాకి కలుగుగాక, గెద్ద కలుగుగాక. బాబా ఈ పేర్లన్నీ దేవుడు పిలిస్తేనేనండి అవన్నీ కలిగాయి. ఆయన పలుకగా ప్రకారం ఆయను ఒకేసారి వచ్చేయండి అని అనలేదు. అలాగైతే 6 రోజులు అవసరం లేదు దేవుడికి, 1 డే చాలు. అన్ని రోజులు విశ్వదినాలు ఎందుకు దేవుడు తీసుకున్నాడు అంటే, అన్నిసార్లు దేవుడు పిలిస్తేనే కానీ ఈ సృష్టి రాలేనప్పుడు నీ గురించి చేస్తున్న కార్యాలలో ఆయన అన్నిసార్లు అన్ని రోజులు ఉదయము అస్తమయము ఉదయము కలుగుగా, ఒక దినము అస్తమయం ఉదయము కలుగుగా, ఉదయము కలుగుగా, అంటే పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి పగలు రాత్రి కార్యాలు చేశాడు. ఎన్ని కార్యాలు! పగలు సూర్యుడు రావాలి, రాత్రి అవగానే సూర్యుడు వెళ్ళిపోయి చీకటి రావాలి. ఏంటి ఎంత కష్టమండి! ఏంటి సూర్యుడులాగే ఉండగా భూమికి పూర్తిగా చీకటి రావడం అంటేనండి, ఒక హాఫ్ భూమికి నిజంగా ఏటండి, నిజంగా వండర్ ఏటండి. రాత్రి చీకటి రాకపోతుందండి. అలాగే పగలే ఉంటే ఆ రాత్రి కూడా వెలుగుంటే మీరు నిజంగా డ్యూటీకి వెళ్ళిపోతారు, పడుకోరు. ఎందుకంటే ఓటీ చేసేస్తారు. పగలు రాత్రి పని చేసి చచ్చిపోతారు తొందరగా. కానీ దేవుడు మీరు అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ దేవుడు పిలిచాడు. ఆయన పెద్ద పెద్ద కార్యాలు చేశాడు. ఆయన ఎన్ని కార్యాలు చేశాడు! ఇవన్నీ కార్యాలే. నీ కార్యాల్లో నువ్వు మామిడాకులు కట్టుకుంటావు. అసలు ఆ మామిడాకులు రావాలంటే మామిడి చెట్టు ఉండాలి. ఆ మామిడి చెట్టు రావాలంటే దేవుడు పలకాలి, దేవుడు పిలవాలి. భూమి పుట్టించు గాకని పలుకగా అని ఎంత గట్టిగాను ఉంటాడండి ఆయన, ఎంత గట్టిగా అంటాడండి. చాలా గట్టిగా మాట్లాడాడండి, చాలాసేపు మాట్లాడాడండి. నువ్వేం మాట్లాడావా? నువ్వేమని చెప్పావా? ప్రభువా ఆమెన్ ఏమన్నా నువ్వు? కొంతమంది ఆమెను కూడా అన్నారు గట్టిగా, ఇంకా తిరిగేలేదు. చెప్పు, ఏమన్నా చెప్పు, ఏమలిసిపో చెప్పు. ప్రభునందు నువ్వు ప్రయాసపడిపోయావు. నువ్వు ప్రభునందు ప్రయాసపడలేదు, నీ డ్యూటీ విషయంలో ప్రయాసపడ్డావు. నీ పిల్లలను స్కూలుకు పంపించడంలో అలసిపోయావు. నీవు వండుకోవడానికి నువ్వు వంటగదిలో అలసిపోయావు, బట్టలు ఉతకడంలో అలసిపోయావు, బాత్రూంలో అలసిపోయావు, ఇల్లు గుమ్మాలు తొడటంలో అలసిపోయావు, ఇల్లులు కట్టించడంలో అలసిపోయావు. బీచ్కి, విశాఖపట్నం ఆ రామకృష్ణ బీచ్కి వెళ్ళి బీచ్లోని ఆ ఇసుకలో నడిచి నడిచి కాలు పీకి ఆ ఇసుకంతా షూలోనికి చెప్పుల్లోనికి వెళ్ళిపోతే అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత సరదా అండి బాబు. ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఇసుకలో నడడం అంతేనా? నడిచేస్తారు. ఎందుకంటే చాలా ఇష్టం అలాంటి ప్రయాసం. దానివల్ల నీకేమి లాభం చెప్పు? దేవుని గురించి ఏం ప్రయాసపడ్డావు? దేవుని గురించి ఏం కార్యక్రమాలు చేసావు చెప్పు?
ఏం చేయలేదండి, ఏం చేయలేదు. అందుకే దేవుడు అన్నాడు, నేను కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము క్రైస్తవుడైన ప్రతి ఒక్కరూ తన కార్యములను ముగించి విశ్రమించాలి. దేవుని కార్యాలు చేయాలి. దేవుని కార్యక్రమాలు చేస్తేనే పరలోకం. ఇలాంటి ప్రసంగాలు విన్నాడు ఒక ఆయన. ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి పరలోకం మేము పొందడానికి ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. బా, ఏం చేయాలట? ఏ మంచి కార్యం చెయ్యాలి అంటే ఆయన అంటున్నాడు, అందుకు ఆయన మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? నీకు ఇప్పటికీ తెలీదా? నీకెవరూ చెప్పలేదా? కార్యాల గురించి చెప్పలేదు, మీకే తెలీదు, ఆయనకేం తెలుసు? ఆయన అంటున్నాడు, మంచి కార్యములు గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. తెలీదా నీకు? మంచివాడు ఒక్కడే. ఎవరు మంచివాడు? ఎవరు మంచివాడు? గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. దేవుడు మంచివాడైతే దేవుని కార్యాలే మంచివి. ప్రభువునందు ఎవరు ప్రయాస పడతారో ఆ ప్రయాసం వ్యర్థం కాదనిసాడంతే. పరిశుద్ధుల కొరకు నువ్వు ఒకళ్ళ చందా ఇస్తావా? అయితే నీవు ప్రయాసం వ్యర్థం కాదు. ఎవరికి ఇవ్వాలి? దేనికోసం ఇవ్వాలి? ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి? దేవుని సభల కోసం, దేవుని సేవ కోసం, పరిశుద్ధులైనటువంటి వాళ్ళ కోసం మీ ప్రయాసము. ఎంతోమంది అండి పాపం వాళ్ళ డబ్బులు ఉంటాయి. మొన్న ఒక అతను అంటున్నాడు, చాలా పేదోడు అండి, అసలు చాలా పేదోడు. అన్నయ్య మీకు డబ్బులు పంపిస్తానని నేను అని అనేసి నాకన్నాడు. నువ్వేటి పంపిస్తావు బాబు, నీ దగ్గర ఏం డబ్బులు ఉండవు కదా అని అంటే, లేదు ఆ పాట నేను విన్నాను, ఏది మహనీయులకు మార్గదర్శి క్రీస్తే ఆ పాట విన్నానని, కనీసం నేను ఒక 500 ఇద్దామని ఉంది, పోనీ 1000 రూపాయలైనా ఇద్దామని. బాబు వద్దు బాబు, ఆ 1000 రూపాయలతో నువ్వే కొనుక్కో, నాకు అవసరం లేదు, నువ్వు ఖర్చు పెట్టంటే చిచ్చి లేదని నేను పంపిస్తాను, మీ అకౌంట్ నెంబర్ పంపించాను. ఎందుకు చెప్పండి? పరిశుద్ధుల కొరకైన చందా. మీరు ప్రయాసపడాలి. ప్రభువునందు మీ ప్రయాసం, ప్రభువునందు అలసిపోవాలి, ప్రభువునందు ప్రయాసపడిపోవాలి. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రభు కార్యాలలో ఎందుకు ఆ అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా అదే మాట ఎందుకు రాశాడంటే, దేవుడు ఏం చేసి ఆ విశ్రాంతిలోనికి రమ్మన్నాడో అది అపోస్తలులందరికీ తెలిసిపోయింది గనుక దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యందు ఎవరైతే ఉంటారో వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును అని అన్నాడు కనుక అపోస్తలులందరూ చేశారు అపోస్తలుల కార్యాలు. సరే, అపోస్తలులు 1వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనం మీద టైటిల్ చూడండి. ఓ థెయోఫిలా, 1వ వచనం లేదు, పైన హెడ్డింగ్ అమ్మ అపోస్తలుల కార్యములు. ఏంటి అలాగే ఉందండి? తోమ, బర్తలోమియ, అల్ఫై కుమారుడు యాకోబు, జెలుతరుబడిన సీమోను, తద్దేన మారుపేరుగా లెబ్బై, కనానీయుడైన సీమోను, వీళ్ళ గురించి బైబిల్లో భూతద్దం పెట్టి నెతికినా ఎక్కడ కనిపించలేదండి. ఏమైపోయారు అని అనుకున్నాను. కానీ పైన హెడ్డింగ్లోనే మీకు అర్థమైపోవాలి, మొత్తం అందరూ కార్యాల్లో పడిపోయారండి. అపోస్తలుల కార్యములు, 13 మంది అపోస్తలుల కార్యములు. అపోస్తలులందరూ కార్యాలు చేశారు. యేసు ప్రభు కార్యాలు చేశాడు, దేవుడు కార్యాలు చేశాడు, ప్రవక్తలు కార్యాలు చేశారు, మోషే కార్యాలు చేశాడు, నోవహు ఎంత పెద్ద వాడండి బాబు, చాలా పెద్ద కార్యం, చాలా పెద్ద కార్యం. 84 లక్షల జీవరాశులు. మరి ఇవన్నీ ఎక్కద్దు? వాటికి భోజనం పెట్టొద్దా? పక్షులు లెక్కించొద్దా?
వాటికి భోజనం ఎక్కించొద్దా? సింహానికైతే మాంసం ఎక్కించాలి, జంతువు మరి మేకైతే ఆకుల్ని ఎక్కించాలి, ఏనుకైతే పెద్ద పెద్ద మర్రాకులు, మర్రికొమ్మలు, మర్రిరమ్మలు ఎక్కించాలి, దుంపలు. బాబోయ్, ఇటు ఏనుకి భోజనం, పులికి భోజనం, సింహానికి భోజనం, నక్కకు భోజనం, కుక్కకు భోజనం, గాడిదకు భోజనం. ఎంతమందికి ఎవరమ్మ భోజనం పెట్టారు భూప్రపంచంలో? అవన్నీ వాడలోనికి ఎక్కక ముందు వాడలు అరలు 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 ఎన్ని అరలు కట్టాలి. మేక పక్కన కానీ పులిని పెట్టండి, ముందు మేకను తినేస్తుంది పులి. అంటే పులి అక్కడ ఉంటే మేక అక్కడ ఉండాలి, దాన్ని అరుపు వినిపించడానికి వీళ్ళు గెంతేస్తుంది. ఇది చూడండి ఎంత తలపోటు, చూడండి ఎంత పెద్ద కార్యం అని. ఏది వాళ్ళ పందిరి ఎప్పుడైనా వేసావా? అలాంటి కన్స్ట్రక్షన్ ఏమైనా చేపట్టావా? ఒక నోవాహు చేసింది కార్యం, ఒక దావీదు చేసింది. పెద్ద మందిరం కట్టేస్తాను అన్నాడు, అంతే. బంగారు దేవాలయం కట్టేస్తాను, ప్రపంచ ప్రజలందరికీ తెలిసిపోవాలి. ఏమని తెలుసా? ఈ దేవుడుకు, నా దేవుడుకు తప్ప ప్రపంచంలో ఎవడు ఇంత పెద్ద స్వర్ణ దేవాలయం కట్టడానికి వీల్లేదు. కడితే ముందు నా దేవుడికే స్వర్ణ దేవాలయం కట్టాలనుకున్నాడండి. అదండి దావీదు. చూసారు ఎలాంటి కార్యం చేశాడు? దావీదు చేసిన కార్యం ఏంటి? మరి మోసే ఎన్ని కార్యాలు, వీళ్ళందరినీ నడిపించాలి. ఈ మధ్యలో ఎన్ని కార్యక్రమాలు. ఒక మోసే చేసిన కార్యాలేటి, దావీదు చేసిన కార్యాలేటి, ఎంతమంది ఎన్ని కార్యాలు చేశారు. దేవుని నమ్ముకున్న ప్రతివాడు కార్యాలు చేసి కార్యకర్తగా, దేవుని కార్యకర్తగా భూమి మీద బ్రతికితే ఈరోజు క్రైస్తవులట ప్రభువా ప్రభువా అని ఇంటికి వెళ్ళిపోతారట ఆదివారం. నెక్స్ట్ ముగింపు ప్రార్థన అయితే చేసేది మీరు అదే ఇంటికి. తర్వాత ఏం చేస్తారు? ఇంక రేపటి నుండి డ్యూటీ. సాయంత్రం అనగా క్లాస్కి రారు కనుక బీచ్కి వెళ్ళిపోతారు, లేకపోతే సినిమాకి వెళ్ళిపోతారు, ఎక్కడికో ఊరి మీదకి వెళ్ళిపోతారు, లేకపోతే చుట్టాలింటికి, బంధువులింటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం చేసావు చెప్పు? దేవునికి ఏమీ చేయలేదు. నువ్వు పరలోకానికి వెళ్ళవు. తన కార్యమును ముగించి విశ్రమించాలి. సొంత కార్యాలలో ఉండకూడదు. యేసుక్రీస్తు కార్యాలు చూడాలి. లేకపోతే ఏ కార్యాలకు వెళ్ళిపోతావు? దేవుని కార్యాలలో లేకపోతే రెండు కార్యాలలో ఉంటుంది యావత్తు ప్రపంచం. ఒకటి సొంత కార్యాలు, 2 రోమపత్రిక 1:28. చివరిగా రోమపత్రిక 1:28. మరియు వారు తమ మనసులో దేవునికి చోటే నల్లక, మనసులో దేవుడు అంటే ఇష్టం లేదు గనుక చేయరాని కార్యములు చేయుటకు అసలు దేవుడంటే చిరాకొచ్చి ఆరాధనకు రాలేని ప్రతి ఒక్కరూ చేసే కార్యాలు ఏ కార్యాలట? చేయరాని కార్యములు చేయుటకు. చూసారా? సొంత కార్యాలలో కనిపించకపోతే చేయరాని కార్యాలలో కనిపిస్తావు. ఈ 2 కార్యాలలో కనిపించకపోతే నువ్వు యేసుక్రీస్తు కార్యాల్లో ఉంటావు, దేవుని కార్యాలలో ఉంటావు. అంటే మనిషి కార్యం చెయ్యకుండా పరలోకానికి వెళ్ళడు. కార్యాలు చేపట్టకుండా మనిషి వెళ్ళడు. ఎన్నో సభలు పెట్టాలి, ఎన్నో సెమినార్స్ చేయాలి, ఎన్నో కన్స్ట్రక్షన్స్ చేయాలి, ఎన్నో కళాశాలను నిర్మించాలి, ఎన్నో ఆరాధన స్థలాల గురించి నువ్వు ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, మనిషి దేవుని కోసం ప్రయాసపడాలి. ప్రభువునందు ప్రయాసమా? నువ్వు వారం రోజులు కూడబెట్టినటువంటిది పరిశుద్ధుల కొరకే నువ్వు ఇస్తున్నావా? అయితే నీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదు. దేవుని కోసం ఇచ్చేది వేస్ట్ అవ్వదు. నీ కోసం నువ్వు ఖర్చు పెట్టుకున్నా, నీ కోసం నువ్వు ఎవరి కోసమో ఊరి మీద ఉన్న వాళ్ళ కోసం ఖర్చు చేసినా అదంతా వేస్ట్ అండి. ప్రియమైన దేవుని పిల్ల, జీవితంలో మనిషి తన కోసమే ప్రయాసపడాలని, కూటు కోసమే బ్రతుకుతున్నటువంటి ఈ లోకంలో దేవుని కొరకైనటువంటి పరిచర్యలో, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో, దేవుని కార్యాలలో మీరు ఉండి మీరు ప్రయాసపడుతున్నటువంటి ఆ ప్రయాసమంతా ఆ ధనరూపంగా దేవుడికి ఇచ్చి
దేవుని దగ్గర ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాలేదు. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారు కనుక ఖచ్చితంగా మీ పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉంటాయి, గ్యారంటీ. లేదా దేవునికి ఇవ్వడానికి ఇష్టం లేకుండా ఇస్కరియోతు యూదావు అయిపోతే, ఏ కార్యం చేయకుండా సొంత కార్యాలే చూచుకొని చచ్చిపోతే ఖచ్చితంగా నువ్వు వెళ్ళిపోతావు నరకానికి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ గురించే మేము ప్రయాసపడాలి. మా గురించే నాయన 6 రోజులు మీరు పలికి 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 7వ దినమున విశ్రమించను, విశ్రాంతి తీసుకుంటాను అని అన్నారు. అంటే ఎంత ప్రయాసపడితే కానీ మీరు విశ్రాంతి కావాలని కోరుకుంటారు నాయన. చాలా ప్రయాసపడ్డారు మా కోసం. మేము తినే ప్రతి ఆహారం అది మొక్కలో నుండి, చెట్టులో నుండి రావాలి అంటే అది ఎన్ని సంవత్సరాలైనా, ఈ భూమి నిలిచి ఉన్నంత వరకు, మానవులు భూమి మీద పుట్టినంత వరకు ఆ మొక్కలలో ఉన్నటువంటి కాయలు బయటికి రప్పించాలంటే, అవి కాయాలి అంటే ఎన్ని సంవత్సరాల ప్రణాళిక మీరు వేసుంటారు, ఎంత ప్రయాసపడ్డారు. మీ పిల్లలు కూడా బాగా ప్రయాసపడి మీరు కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము మేము మీరు చెప్పిన మాటల ప్రకారమే మేము చేయగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.